గారి శాఖకు సంబంధించిన ఇల్ట్ పాలసీ కానీ టీడీఆర్ పాలసీ కానీ సంబంధించిన ఇలా ప్రతి మంత్రి మీద చివరికి నా మీద ముందు ఏదో క్రషర్ అంటాడు, తర్వాత నాగోలులో నాదరగల్ అంటాడు, మరొకసారి ఒట్టి నాగులపల్లి అంటాడు. ఇలా నా మీద అంటే ఈ కేబినెట్ ఉన్న మంత్రులందరి మీద వారికి ఉన్న బురద ఏదైతే ఉందో, వారికి ఏ బురద అయితే ఉండి ఆ బురదని మేము పక్కోడికి అంటిస్తే, ఆ మంత్రులకో ఈ ప్రభుత్వానికో పూస్తే మేము శుభ్రంగా ఉంటామని భ్రమలలో బతుకుతూ అసత్యాలని అబద్ధాలని నిజాలుగా చిత్రీకరించడం కోసం ఎలా గడిచిన కొద్ది రోజుల నుంచి వారు ప్రవర్తిస్తున్నారో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మొన్న అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఇల్ట్ పాలసీ అయితే, ఏ టీడీఆర్ పాలసీ అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలరావు గారు, డ్రామాలరావు గారు, మీరు ఏ కమిటీని వేయమంటే, ఏ శాఖని దీనికి నిర్ణయించమంటే, ఏ ఎంక్వైరీని వేయమంటే 2004 నుంచి 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ 2026 మార్చి వరకు ఏ ఇల్ట్ పాలసీ, ఏ టీడీఆర్ పాలసీ మీద వేలాది కోట్లు అవకతవకలు జరుగుతున్నాయని మీరు చెప్తున్నారో, ఈ ప్రభుత్వం అటువంటి ఎంక్వైరీ వేయడానికి సిద్ధంగా ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే తోక ముడుచుకొని అసెంబ్లీ నుంచి పరారైన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూశాం. ఆనాడు మనం చూశాం ఇల్ట్ పాలసీ. ఆ ప్రభుత్వంలో కొంత వ్యక్తుల కోసం ఇల్ట్ పాలసీ తీసుకొచ్చారు. ఈనాడు ఈ ప్రభుత్వం అన్ని అంశాలతో పాటు ఇల్ట్ పాలసీని కూడా ప్రతి ఒక్కరికి సరి న్యాయం ఉండే విధంగా ఒక బ్రాడ్ మైండ్ తో ఈ హైదరాబాద్ పట్టణంలో ఇల్ట్ పాలసీని తీసుకురావడం జరిగింది. దాని మీద విమర్శలు, టీడీఆర్లు పాలసీ తీసుకొస్తే దాని మీద విమర్శలు. అసలు విమర్శలు అనేది నిజం ఉంటే ఏమన్నా జీర్ణించుకోవచ్చు, నిజం చెప్తే దాన్ని మనం సరిచేయొచ్చు. అలా కాకుండా ప్రతిదీ అబద్ధాన్నే నిజంగా చెప్పాలని తాపత్రయపడే ఈ అబద్ధాలరావు గారికి కొన్ని విషయాలు ఇక్కడ మీ ద్వారా వారికి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. దీంట్లో ప్రధానంగా ఈ మధ్య నాదరగలకు సంబంధించిన ఒక అంశాన్ని వారు ప్రస్తావిస్తారు. ఈ నాదరగలకు సంబంధించిన అంశంలో సర్వే నెంబర్ 613 నాదరగల్ గ్రామం, బాలాపూర్ మండలం, రంగారెడ్డి జిల్లా. దీంట్లో ఉన్న విస్తీర్ణం 373 ఎకరాల 22 కుంటలు. ఇది ప్రైవేటు భూమిగా, కొన్ని సందర్భాల్లో 2004 నుంచి గవర్నమెంట్ భూమిగా, రకరకాలుగా అనేక కోట్లలో, అంత డీటెయిల్ గా పోవడానికి చాలా మీకు డీటెయిల్స్ ఇస్తాను. రకరకాలుగా అనేక కోట్లలో దీన్ని కొట్లాడటం జరిగింది. ఒకసారి ప్రైవేటు పార్టీలు గెలవటం, ఒకసారి ప్రభుత్వం గెలవటం, పై కోట్లు పోవటం, ఆ పై కోట్లు పోవటం, పోలీస్
సపోర్ట్ కూడా కోర్టు డైరెక్షన్ తెచ్చుకోవటం, ఇలా ఆనాటి ప్రభుత్వంలో కొన్ని జరిగాయి. ఒక అరగంట క్రితం సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిస్సహాయులైన కొంతమంది మంత్రులను పక్కన పెట్టుకొని పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టుకొని తన బురదను వాళ్ళందరికీ అంటించే ప్రయత్నం అద్భుతంగా చేసిండు. ఇక రెండవది, ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో నాకైతే ఒక రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడినట్టుగా అనిపించలేదు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే ఒక కార్పొరేట్ సంస్థ, ఒక బిల్డర్, ఒక రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కార్పొరేట్ సంస్థకు చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడినట్టుగా చాలా క్లియర్గా అర్థమైంది. నాకు నిజంగా ఒక డౌట్ వస్తూ ఉన్నది, నాకొక్కడికే కాదు, తెలంగాణ ప్రజలందరి గుండెల్లో ఒకటే ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజల ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఈ రాఘవ కన్స్ట్రక్షనా, లేకపోతే మెగా కన్స్ట్రక్షనా, లేకపోతే ఈ సంస్థలే నడిపిస్తున్నాయా అనేది ఆ డౌట్ ఉండే. ఈరోజు చాలా క్లియర్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా స్పష్టంగా మా సంస్థనే నడిపిస్తుందని చాలా క్లియర్గా చెప్పారు. ఇంతకుముందు పెద్దలు వివేకానంద్ గారు చెప్పినట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీకు ఏమాత్రం నైతిక విలువలున్నా మీరు ఆనాడు 1956 సంవత్సరంలో ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగితే తనకు సంబంధం లేకపోయినప్పటికి కూడా, తనకు ప్రత్యక్షంగా బాధ్యత లేకపోయినప్పటికి కూడా అది నా డిపార్ట్మెంట్లో జరిగింది కాబట్టి నేను నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. చేశారు కూడా. జవహర్లాల్ నెహ్రూ గారు నీకు సంబంధం లేదు, ఇలాంటివి ఇంత పెద్ద దేశంలో ఇలాంటివి జరుగుతాయని చెప్పినప్పటికీ కూడా వారు వినలేదు. ఈ శాఖ నా కింద ఉంది కాబట్టి నేను రాజీనామా చేస్తా అంటున్నారు. ఆనాడు అది కాంగ్రెస్ పార్టీ, ఈరోజు ఇది కాంగ్రెస్ వర్షన్ 2.0. ఈరోజు మీరు ఒక తిమింగలంలాగా తెలంగాణ ఆస్తులను అన్నిటినీ కూడా రాఘవ కన్స్ట్రక్షన్ ద్వారా ఏ విధంగా దోచుకుంటున్నారో అందరికీ తెలుస్తుంటే, ఈరోజు మీకు 18 గంటలు రాత్రింబవళ్ళు కష్టపడి పొంగులేటి పని చేస్తున్నాడని కితాబు ఇవ్వడానికి ఇంకొక తిమింగలం రేవంత్ రెడ్డి గారు మీ పక్కన ఉన్నారు. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఈరోజు రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కరెక్ట్గా డయామెట్రికల్లీ ఆపోజిట్ క్యారెక్టర్స్. ఇక పొంగులేటి గారు మీలాగా గజ్జి కుక్కల భాష, అడవి పందుల భాష మాకు బీఆర్ఎస్కు రాదు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఒక గొప్ప సంస్కారం, ఒక గొప్ప సంస్కృతి, ఆధారాలతోనే మాట్లాడాలని అందరినీ కూడా తర్ఫీదు ఇచ్చింది. కాబట్టి మీలాగా గజ్జి కుక్కల భాష, అడవి పందుల భాష, ఊర కుక్కల భాష బీఆర్ఎస్ పార్టీకి రాదు. మేము అట్లా మాట్లాడం. కానీ మీరు మాట్లాడిన విషయాలనే నేను మళ్ళీ చెప్తాను. ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారు, ఈరోజు మీరు ఒక రెవెన్యూ మినిస్టర్ అన్న విషయాన్ని మీరు మర్చిపోయారు. మీరు కేవలం నేను రాఘవ సంస్థకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్న విషయాన్నే స్పష్టంగా చెప్పారు. మీ మాటల్లో గంటన్నర సేపు జరిగిన పత్రికా సమావేశంలో మీరు ప్రతిక్షణం కూడా రాఘవతో మీకున్న సంబంధాన్నే ప్రజల ముందు పెట్టారు. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ అదే చెప్తున్నది. మీరు నిజంగా రెవెన్యూ శాఖ మంత్రి అని మర్చిపోయారు. వాట్ ఆర్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ రెవెన్యూ మినిస్టర్? ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ రికార్డ్స్, ట్యాక్స్ కలెక్షన్ అండ్ ఎక్సైజ్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్సైట్, పాలసీ ఫార్ములేషన్, డిజాస్టర్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ అండ్ గ్రీవెన్స్ రిడ్రెసల్. దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ చేస్తున్నారు. నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఇలా మీకు అపరిమితమైన అధికారం ఉంది, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్సైట్. మీ కింద ఎవరెవరున్నారు? అసలు ఈ రాష్ట్రంలో ఎవరికీ లేనంత అధికారం మీ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కు ఉన్నది, CCLA. కమిషనర్ సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్కు ఉన్నది. ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూకు ఉన్నది. వారి కింద జిల్లా కలెక్టర్లు ఉన్నారు. అదేవిధంగా ఇన్స్పెక్టర్ జనరల్ అండ్ కమిషనర్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కు ఉన్నది. జిల్లా కలెక్టర్లు, వాళ్ళు జిల్లా కలెక్టర్లు మాత్రమే కాదు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్, మెజిస్టీరియల్ అధికారాలున్న అధికారులు డైరెక్ట్గా మీకు రిపోర్ట్ చేస్తారు. వారి కింద ఆర్డీఓలు ఉన్నారు,
వారి కింద ఎంఆర్ఓలు ఉన్నారు, వారి కింద విఆర్ఓలు ఉన్నారు. ఇంత పెద్ద వ్యవస్థ, అపరిమితమైన మెజిస్టీరియల్ అధికారాలున్న వ్యవస్థ మీ దగ్గర ఉన్నది. గత 2.5 సంవత్సరాల నుంచి మీరే రెవెన్యూ శాఖ మంత్రి. ఇప్పుడు మీరు నాదర్గుల గురించి మాట్లాడారు. శ్రీనివాసరెడ్డి గారు, ఇది కామన్ సెన్స్. మనం ఊర్లల్లో కానీ చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మన న్యూస్ పేపర్ చదివితే బోర్డు తిప్పేసిన సంస్థలు అని చెప్పి మన పత్రికలు చదువుతాం. బోర్డు తిప్పేసిన సంస్థలు అంటే ఏంటి? ప్రజల ధన మాన ప్రాణాలను అప్పనంగా పట్టపగలే దోచుకొని రాత్రికి రాత్రే బోర్డు తిరగేసి వాళ్ళు ఊరు నుంచి పారిపోతారు. ఇలా బోర్డు తిప్పే కార్యక్రమం తెలంగాణలో ఎవరన్నా చేస్తున్నారా అని ఆ అడ్డా కూలీలను అడిగినా, ఆటో డ్రైవర్లను అడిగినా, లేకపోతే హోటల్లో పనిచేసే వాళ్ళని అడిగినా, ఎవరిని అడిగినా, రైతు కూలీలను అడిగినా, ఎవరిని అడిగినా ఎవరు చెప్తారంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని చెప్తారు.